వెంకటేష్ ఆపి బండి బండి గుంజుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నీటి పేపరు అవకతవకల విషయంలో కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి వెంటనే వేంపుల రత్నం జేఏసీ కన్వీనర్. కేంద్ర ప్రభుత్వం నీటి పేపర్ విషయం లోపల అవకతవకలు జరిగినాయి కాబట్టి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 21వ రోజు సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి దవాఖానలో జాయిన్ చేయడం జరిగింది. ఆయన చేసే నిరాహార దీక్ష సమాజానికి ఉపయోగపడేది, దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపయోగపడేది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి దేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారితో వెంటనే రాజీనామా చేయించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఇది కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో జరుగుతున్న దీక్షగా మేము భావిస్తూ ఉన్నాము. భారతదేశంలో ఉన్నటువంటి యువకులంతా పెడదారి పట్టకుండా ఉండాలి అంటే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. యువత పెడదారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద ఉన్నది. ప్రధానమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉన్నారు. ప్రధానమంత్రి గారు విదేశాలు తిరుగుతూ ఉన్నారు కానీ భారతదేశంలో ఉన్న సమస్యలను పట్టించుకోవటం లేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన ప్రధానమంత్రి గారు నోరు విప్పడం లేదు. ఇది బాధాకరము. మరి ఇందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. దీన్ని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించి భారతదేశ యువతకు మంచి మార్గం చూపెట్టవలసిన బాధ్యత భారత ప్రధానమంత్రి గారి మీద ఉన్నదని తెలియజేస్తూ మేమంతా సోనం వాంగ్చుక్కు మద్దతుగా ఈరోజు కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయనీయడంలో మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ మరి వచ్చిన వారందరికీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ దిశానిర్దేశమైనటువంటి విద్యార్థుల యొక్క భవిత అతలాకుతలం కావద్దనేటువంటి ఉద్దేశంతో సోనం వాంగ్చుక్ గారు ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఒక సామాజికవేత్తగా ఒక పర్యావరణవేత్తగా గత 21 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వము మరి తన యొక్క నిర్లక్ష్యంతో తన యొక్క అధికార బలంతో అతన్ని ఈరోజు అరెస్టు చేయడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి తన మంత్రిత్వ శాఖకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు కూడా తన విద్యార్థులకు ఎంతవరకు అయితే తన శాఖ ద్వారా న్యాయం జరిగిందనేది ఒక్కసారి ఆలోచన చేసి విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ఇటువంటి సందర్భంలో నీట్ పేపర్లు లీకేజ్ కాకుండా అయినందుకు తనంతట తానుగానే నైతిక బాధ్యత వహించి ఎవరు చెప్పకుండానే రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనేది రాజ్యాంగం అనేది నైతిక బాధ్యత వహించాలని ఆనాడు అంబేద్కర్ గారు సూచించారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా తన తప్పును తాను తెలుసుకొని నైతిక బాధ్యతగా మరి మెదిలినప్పుడే భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రభుత్వం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటగా మేము మరి ధర్మేంద్ర పాండే గారు ఖచ్చితంగా తన పదవికి నీటి లీకేజ్ సందర్భంగా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ను కూడా తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా అతన్ని కూడా ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతి లోపల కాపాడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి పైన వారి
మంత్రివర్గం పైన ఉందని, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని ఈ సందర్భంగా మేము జేఏసీ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చుక్కు గారి ఆరోగ్య పరిస్థితులను వాకప్ చేసి మరి కేంద్ర మంత్రి గారు రాజీనామా చేయాలని కూడా మరొకసారి ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.